What is the plan of God? The plan of God is to plant heavens on this earth. మార్కు సువార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. మార్క్ 16 verse 15 to 18. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరియు మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, ఇప్పుడే యేసుని నమ్ముకో అనే సువార్తను మనం ఆపేయాల. ఒకప్పుడు మరి పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా బోధించితిని, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. సో ఇప్పుడు దేవుడు ముందు అందరినీ స్వస్థపరిచాడు, బాగు చేశాడు. తర్వాత ఆయన నామాన్ని అంగీకరించి ఇదిగో ఇప్పుడు నేను స్వస్థతే కాదు, నేను వ్యాధి రాకుండా ఉండే సామర్థ్యాన్ని కూడా మీకు ఇవ్వగలను. సో గాడ్ వాంట్స్ ద చర్చ్ టు గ్రో టు దట్ లెవెల్ దట్ యు విల్ బి ఇమ్యూన్ టు సిక్నెస్ అండ్ డిసీజ్. లెట్స్ రీడ్ దట్. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇక్కడతో ఆగిపోయింది. లోకమంతా ఇప్పుడు దాకా 2000 సంవత్సరాల నుంచి నమ్మి బాప్తిజం రక్షింపడ్డారా, మారు మనసు పొందారా, అంతవరకే. ద హోల్ వరల్డ్ హ్యాస్ ఫుల్ స్టాప్ దియర్. అది దాటి ఎవరైనా అద్భుతాలు ఏమైనా చేస్తే అదంతా తప్పుడు బదులు అనేసి వెళ్ళడం మానేసి వాళ్ళు వెళ్ళడం మానేలేక జనాలను ఆపి లుక్ నౌ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదంట. అంటే ఇప్పుడు దేవుడు సంఘం మీద ప్రెషర్ పెడుతున్నాడు. నా సంఘమా, ఏ విషమైతే లోకాన్ని చంపేస్తుందో, ఏ విషమైతే, ఏ మరణకరమైనది అయితే, అది పాము అవని, వైరస్ అవని, జ్వరం అవని, ఎయిడ్స్ అవని, క్యాన్సర్ అవని, ఏ రోగాలైతే లోకాన్ని చంపేస్తున్నాయో వాటిని మనం ఎత్తి పట్టుకుంటామంట. సో ఇప్పుడు అందరిలో ఉంది ఇది, ఎవరిలో లేదు, ఎవ్రీబడి హ్యాస్ దిస్. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు రైజ్ అప్. కానీ ఇప్పుడు ఆయన అంటున్నాడు నమ్మువారి వలన ఈ సూచకులు కనబడతాయి. దట్ ఇస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను వానికి హాని చేయదు. లేదు అద్భుతాలు జరగవు అనుకుంటే అసూయ పొందాలి. వాళ్ళకి తెలుసు, పాపం ఆ దేవునికి కూడా తెలిసి ఇవన్నీ నిజాలని. కానీ లోకాన్ని తీసుకొచ్చి మనము లోకంలో ఉండేదాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టలేము కదా. మరి లోకంలో ఉండే టెక్నిక్స్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టలేము. సో తిరస్కరించిన రాయ తలకు మూలరాయి అవుతుంది. ఇప్పుడు ఏ సంఘాలు అయితే అద్భుతాలు లేవు, ఈ స్వత్వం లేవు అంటారో వారికి ఇదే దిక్కు ఇప్పుడు. ఓకే, సో నెవర్ రిజెక్ట్ ద పవర్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. అసూయ వచ్చిన పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది త్రాగినను వారికి హాని చేయదు. ఇప్పుడు ఎవరైతే దీని విషయమై ప్రార్థిస్తారో ఇది బయటకు వస్తుంది మీలోంచి. ఈరోజు ప్రార్థిద్దాం, ఇట్ విల్ బిగిన్ టుడే. అప్పుడు ఆదివారం అయితే ఏ ఒక్కరు బయట ఉంటారు, అందరూ సంఘాల్లోనే కూడుకుంటారు. భూలోకమంతా మరి జలములు నీటితో నిండుకుంటున్నట్లు మరి దేవుని ప్రజలు, మరి భూమి మీద ప్రజలందరూ దేవుని జ్ఞానంతో నిండుకుంటారంట. ఎందుకంటే లేకపోతే సర్వైవ్ అవ్వలేము. ఇప్పుడు వితౌట్ ద సూపర్ న్యాచురల్ యూ కెనాట్ సర్వైవ్ నౌ. సూపర్ న్యాచురల్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ నౌ కెన్ సేవ్ ద వరల్డ్. మాథ్యూ 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. సో గాడ్ వాంట్స్ టు నార్మలైజ్ ద సూపర్ న్యాచురల్ స్టైల్. దేవుడి స్వస్థతలు అద్భుతాలు లేదు, అద్భుతాలుగా కాదు, అవి మన పనులంట. ఇవి సంఘము యొక్క నార్మల్ పనులు. లోకానికి అద్భుతాలేమో కానీ ఇవి ప్రతి విశ్వాసికి పనులు అంట. అందుకే అంటాడు నేను చేయు కార్యములు మీరు చేస్తారు. అద్భుతాలు అనలే. ఆయన తల, మనము శరీరము. దీని అద్భుతాలు అనకూడదు. ఇప్పుడు జరగవు, అప్పుడు జరిగాయి అన్నాను కాదు. ఇప్పుడు అలాంటి లాంగ్వేజ్ ఏం పనిచేయదు. ఇప్పుడు సూపర్ న్యాచురల్ లైఫ్ విల్ బి ద ఓన్లీ లైఫ్ దట్ యు కెన్ లివ్ ఆన్ ద ఎర్త్. ఈ సామర్థ్యం కలిగిన వారు మాత్రమే ఈ భూలోకంలో జీవించగలరు. పొద్దున్న ఇలాంటి వైరస్లు పెరిగిపోతాయి. ఇది బయటికి తీయడం చాలా సులువ. ఇంత గొప్ప సామర్థ్యాన్ని తీయడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. This is very simple to bring it out. If all the church focused, we can bring it out. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమునకును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థతకు అధికారం ఇచ్చాను. ఇప్పుడు ఏమంటాడు మార్కులో, నమ్మిన వారి వలన మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, మీరు రోగాలను బాగు చేస్తారు. అదే కాదు, ఒకవేళ మరణకరమైనది ఏది మిమ్మల్ని తాకినా, మీ లోపలికి వెళ్ళినా, అది నోటి ద్వారా అవనివ్వండి, ఓకే, ముక్కు ద్వారా అవనివ్వండి, కంటి ద్వారా, ఏ విధంగా అయినా సరే లోపలికి వెళ్ళి అది మీకు హాని చెయ్యదు. సో గాడ్ ఈస్ మేకింగ్ ద వరల్డ్, ఈ భూలోకాన్ని ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా సామర్థ్యం తప్ప మీకు వేరే దిక్కు లేదని చెప్తున్నాడు. చర్చ్, యూ నీడ్ మీ అండ్ మై ఎబిలిటీ. ఇప్పుడు సంఘానికి యేసు వచ్చాడు కానీ సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకోలే. సో ఇస్ పుషింగ్ ద చర్చ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆయన సంఘాన్ని చెప్తున్నాడు, లెగు, కొత్త స్థాయికి వెళ్ళు అని సంఘాన్ని గెంటుతున్నాడు. ఆయన నన్ను నమ్ముకున్నావు, పర్లోకానికి వెళ్ళాలని రెడీగా ఉన్నావు, రాకడ వచ్చేస్తాడు, అందరూ ఒకటే వచ్చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఈ సామర్థ్యాన్ని బయట తీసుకొచ్చేదాకా నేను రానంటున్నాడు. ఆయన వధువు సిద్ధమవ్వాలా, ఎక్కడికి వచ్చేస్తున్నా దగ్గరికి, అవమానంతో అందరూ చీకట్లో ఉండిపోయి పారిపోయి వచ్చేస్తావా? నా సామర్థ్యాన్ని చూపించి వస్తావా? పరువు పోగొట్టుకొని వస్తావా? నా సామర్థ్యాన్ని చూపించి నన్ను మహిమపరిచి వస్తావా? మహిమపరిచాకే ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు.
లోకంతో పాటు మనం చీకట్లో కలిసిపోయి ఆయన వచ్చేస్తున్నాడు అంటే సంఘం రాడు. దేవుడు వచ్చేస్తున్నాడు దాని మీద బదులు ప్రార్థించి దేశాన్ని మమ్మల్ని కాపాడే బదులు దీని మీద కేంద్రీకరించాలి. సో ద సూపర్ న్యాచురల్ లైఫ్ విల్ నాట్ బి అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ మస్ట్. అంటే దేవుని యొక్క అద్భుతకరమైన సామర్థ్యము కంపల్సరీ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు దేవుడు సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో సంఘం దేవత లోకమా, నా అద్భుత సామర్థ్యం ఈజ్ ఎ మస్ట్. యూ నీడ్ టు నౌ స్టార్ట్ రిసీవింగ్ మై సూపర్ న్యాచురల్ లైఫ్ అండ్ మేనిఫెస్ట్. అద్భుత శక్తిని మీరు పొందుకున్నారు, దాన్ని బయటికి తీయాలి. ఓకే, సో గాడ్ ఈజ్ నౌ టెల్లింగ్ ద చర్చ్, అంటే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే ఇది సాధ్యం కనుక ఆయన లోకానికి కంపల్సరీ చేస్తున్నాడు. జీసస్ ఈజ్ టెల్లింగ్ ద వరల్డ్ జీసస్ ఈజ్ ఎ మస్ట్. యేసుని తెలుసుకోవడమే కాదు, నా సామర్థ్యాన్ని కూడా బయటికి తీయాలంటున్నాడు. ఎలా తీస్తాము? దేని విషయం నువ్వు ప్రార్థిస్తావో అది బయటకు వస్తుంది. వాట్ యు ప్రే ద మోస్ట్ విల్ కమ్ అవుట్. దేని విషయమై నువ్వు ఎక్కువ ధ్యానించి ప్రార్థిస్తావో అది బయటకు వస్తుంది. అందుకే అంటాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో అయి ఉన్నది. అందరూ వాక్యం చాలని అద్భుతాలు విమర్శిస్తూ వచ్చారు. నో, ఐ వాంట్ ఎవ్రీ వన్ టు షేర్ దిస్ టు అదర్ పీపుల్. నువ్వు షేర్ చేసి అనేకులకు నువ్వు ప్రకటించగలవు. ఇది యు నో దట్ దీస్ ఆర్ ట్రూ వర్డ్స్ ఫ్రమ్ హెవెన్. దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇస్తాడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ ఎబిలిటీ. ప్రతి విధమైన వ్యాధిని ఆయన అధికారం ఇచ్చాడంట. లూకాసు వార్త 10:19 చూద్దాం. లూక్ 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం ఇచ్చాడు. ఇది పరలోకంకి వెళ్ళాక ఇవ్వడు సహోదరుడు. దిస్ ఈజ్ నాట్ ఫర్ హెవెన్, దిస్ ఈజ్ ఫర్ ఎర్త్. ఎందుకంటే అక్కడ చంపే పాము ఉండదు, తేలు ఉండదు, మరణకరమైనది ఏది ఉండదు. సో రాకడ త్వరగా వచ్చేస్తాడు ఆయన అంటాడు. సో యు వాంట్ టు జంప్ అండ్ గో టు హెవెన్ క్విక్లీ ఇన్ డిఫీట్, ఇన్ షేమ్? నో. దేవుడు ఒక ఓడిపోయినటువంటి, చీకట్లో కలిసిపోయినటువంటి, సామర్థ్యం లేనటువంటి సంఘం కొరకు వస్తాడు ఆయన. లోకంలో ఒక్క చనిపోకుండా సంఘం వెలుగుతో కాపాడినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఎందుకంటే వారి గోత్రంలో బలహీనుడు ఒక్కడు కూడా లేడు. రేపొద్దున సంఘం ద్వారా ఎంత మరణకరమైన వచ్చినా లోకంలో ఒక్కడు కూడా హాని జరగకుండా సంఘము లోకాన్ని కాపాడగలదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు మరి నిలబెడుతుంది, ఎక్కువ కాలం ఉంచుతుంది ఉప్పు, సారము. సో ఇది సంఘము. సో మనం సారము లేకుండా, వెలుగవకుండా ఆయన వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోదామంటే ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? పరలోకములు అందరూ ఆయన యొక్క దేవుని పనులకు ప్రత్యక్షత కొరకు వేచి చూస్తున్నారు. సో రెండు విషయాలు, 2 things. మరణకరమైన ఏది తాగినా హాని జరగకూడదు, నేను పాములు ఎత్తి పట్టుకోవాలి. దీని విషయం ప్రార్థన చేస్తే ఎంత పిరుకోవడమైనా, ఎంత ఇప్పుడు నీకు షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ, ఎయిడ్స్, క్యాన్సర్ అన్నీ ఉన్నా దేవుడు అన్నిటి నుంచి నేను స్వతపరిచి యవ్వన బలాన్ని ఇచ్చి నీకు ఈ సామర్థ్యాన్ని ఇస్తాడు. గాడ్ కెన్ డూ దిస్ థింగ్స్. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం ఇచ్చున్నాను, ఏది మీకు అంత మాత్రం హాని చేయదు. ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం దీని మీద కేంద్రీకరిస్తామో, when we focus on this, God is going to bring this out. ఆయన మనకు చెప్తున్నాడు, ఇదిగో ఇది మీలో పెట్టాను, ప్రతి సహోదరుడా సహోదరి, ఇది మీలో పెట్టాను, దీన్ని బయటికి తీయండి, బ్రింగ్ ఇట్ అవుట్. అందుకే ఆయన శిష్యులు చెప్తాడు, మీరు వెళ్ళిపోవద్దు, యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి, నేను మళ్ళా మీకు సామర్థ్యాన్ని ఇస్తాను. సో ఎవ్రీ వన్ దట్ వెయిటెడ్ విల్ రిసీవ్ దిస్ పవర్. ఎవరైతే వాక్యం విని మరి కొన్ని నిమిషాలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెడతారో వారు దీన్ని పొందుకుంటారు. కొన్ని నెలల్లోనే, రోజుల్లోనే యూ విల్ రిసీవ్ ఇట్. అడుగు ప్రతి వానికి ఇచ్చేవాడు. ఏదైతే మన ఇబ్బంది పడుతుందో దాన్ని తొక్కాలంట, ఆ అధికారం ఇస్తున్నాడంట. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదంట. చూడండి, మరణకరమైనది ఏది లోపలికి వెళ్ళినా నీకేం జరగదు, ఏది ఎంత మాత్రము హాని చేయదు. వావ్, ఈ రోజు నుంచి ఈ సామర్థ్యం, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళలోంచి బయటకు వచ్చిన గాక. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్రే ఫర్ దిస్. షిఫ్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫర్ దిస్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదని నువ్వు సెలవిచ్చున్నావు నాయన. కాబట్టి ఇదిగో నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయన్నావు. ఇదిగో ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ నమ్ముతున్నారయ్యా. ఇదిగో అనేకులు నమ్మకపోయినా ఈ నమ్మే ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే నమ్ముతున్నారో వారిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఎవరైతే నాతో ఏకీవిస్తున్నారో మీరు ఆమెన్ అంటారయ్యా. ఇటువంటి సామర్థ్యం ప్రతి విశ్వాసంలోంచి బయటకు వచ్చినట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.